అనకాపల్లి చెరకు రైతుల జీవితాల్లో సరికొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఆర్గానిక్ రుచులకు తోడు సింపుల్ గా కేజీ బరువు అవి కూడా డిఫరెంట్ మోడల్స్ లో తయారు చేస్తున్న బెల్లం కుందులకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో అమ్మకాల వల్ల వచ్చిన ఆదాయం కంటే 2000 అదనంగా లభిస్తోందని తయారీదారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ చెరకు సాగు బెల్లం తయారీకి అనకాపల్లి జిల్లా ఫేమస్. దేశంలోనే రెండో అతిపెద్ద జాగరీ మార్కెట్ ఇక్కడే ఉండగా కొన్నేళ్ల క్రితం వరకు 4 షుగర్ ఫ్యాక్టరీలు నడిచేవి. అయితే ఇదంతా గత వైభవం. ప్రస్తుతం చెరకు రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నష్టాల పేరుతో 3 షుగర్ మిల్లులు మూతపడ్డాయి. వ్యవసాయ ఖర్చులు పెరగడం, బెల్లంకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరకు సాగు విస్తీర్ణాన్ని రైతులు గణనీయంగా తగ్గించేశారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ చెరకు పరిశోధన కేంద్రం సూచించిన ప్రత్యామ్నాయ విధానాలు బెల్లం రైతులకు కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. హానికర రసాయనాలు వినియోగించకుండా కేజీ బరువున్న బెల్లం కుందులు తయారు చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ కారణంగా వీటికి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. అచ్చులు, గ్లాసులు, చిన్న చిన్న కుందుల రూపంలో బెల్లం తయారు చేసి క్రషర్ల దగ్గరే అమ్మకాలు కొనసాగిస్తున్నారు రైతులు. రవాణా, మార్కెటింగ్ వ్యయాల భారం లేకపోవడంతో సంప్రదాయ విధానంలో వచ్చే ఆదాయం కంటే 2000 వరకు అదనంగా లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సొంతంగా బెల్లం తయారు చేస్తామండి. అలా పెద్దదమ్మలు వేసి వెళ్ళవండి, కానీ మార్కెట్ లో మాకు డబ్బులు రావట్లేదు. అందువల్ల ఇలా మేము కేజీ పీసులు తయారు చేసి అమ్ముకుంటామండి. మాకు ఇక్కడ సేల్సింగ్ బాగుంటదండి. దీనివల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్గానిక్ బెల్లం దొరుకుతుందని ఇక్కడికే వస్తారండి. చిన్న పరిమాణంలో సహజ సిద్ధంగా రుచికరంగా తయారు చేస్తూ ఉండడంతో ఈ బెల్లానికి డిమాండ్ ఏర్పడింది. హానికర రసాయనాలు లేకపోవడం, రవాణాకు అనుకూలంగా ఉండడంతో కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రవాణా ఖర్చులు మిగిలి లాభదాయకంగా ఉండడంతో మరింత ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు రైతులు దృష్టి సారించారు. అది అచ్చులేడు కారణం ఏంటంటే మనం పెసరకాయ అద్ది కొలగారు ఇవన్నీ లెక్కేసుకుంటే అది 4000 బండి ఇక్కడ 2500 వస్తుంది. ఈ అచ్చులేయడం వల్ల ఒక ఇయ్యాలతో పెసరద్దులు కొలగారులు మిగులుతున్నాయి అన్నమాట. దాని గురించి వేసుకొని అమ్ముకుంటారు. ఓపున్నోళ్ళ వేసుకొని అమ్ముకుంటారు, లేదంటే జిమ్మలేసి పంపించేస్తారు బజార్కి. బెల్లం కుందుల రూపంలో మార్చడంతో పాటు బెల్లం తేనెని కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. బెల్లం గడ్డకట్టడానికి ముందు ద్రవ రూపంలో ఉన్న తేనెను సేకరించి సీసాల్లో నింపి కేజీ 50 నుంచి 60కి విక్రయిస్తున్నారు.